ఈరోజు మన ప్రియమిత్రుడు మహావాది విజయ్ని కలవడానికి వచ్చాను. మెమొరీస్ చాలా ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ అయినా కానీ, మదర్ అయినా కానీ, ట్యూషన్ కూడా వచ్చేది. వాళ్ళ మదర్ హార్డ్ వర్క్ ఎంత చేసేది. తర్వాత వాళ్ళ మదర్ విజ్జు వాళ్ళ మమ్మీ వంటలు కూడా నేను తిన్నాను. చల్లా పులుసు చాలా బాగా చేసేది. ఐ లైక్ దట్. అండ్ అంటే ఇక ఫ్యామిలీ రిలేషన్ మా ఫాదర్ అయినా మన సార్ వీళ్ళందరూ ఎంత క్లోజు. రమక్క అండ్ ఇక మా సిస్టర్ కూడా మన సుధీర్ అన్న దగ్గర ట్యూషను. వీళ్ళందరూ ఇట్ ఈస్ లైక్ ఫ్యామిలీ అండ్ ఇట్స్ బిగ్ లాస్ వాళ్ళ మదర్. ఎనీ హౌ గాడ్. సో డాట్స్ ఆఫ్ ఉన్నంత వరకు అయితే ట్రీట్మెంట్ మంత్లీలో బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడైతే ఇంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ హైదరాబాద్లో అక్కడిక్కడ అయినా కూడా డాట్స్ ఆఫ్ డయాగ్నాసిస్ చేసినట్టు మాత్రం పేషెంట్లు ఇప్పటివరకు ఇంతవరకు రూరల్లోనైతే ఎవరు లేరు. అది ఎప్పుడు కూడా అందరం జ్ఞాపకం చేసుకుంటాం. మెయిన్గా చెప్పాలంటే నైట్ ఎంట్రీలు అందరికి ఉండకపోతుండే. మన వాళ్ళకి రమక్కకు అస్తమ ప్రాబ్లం ఉండి ఎప్పుడు వచ్చినా కానీ నాన్న. సో మంత్ని నువ్వు మిస్ అయిపోతున్నావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? నేను వస్తూనే ఉంటా. 3 నెలలకు ఒకసారి మంత్ని వచ్చుడు, మన గణేశుని గుడికి దండం పెట్టుడు, నావల్ సంది పోవుడు, ఒకళ్ళు ఇద్దరు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కలిసి నేను మూవ్ అయిపోతా. ఒక గంటన్నరనే ఉంటా కానీ కంపల్సరీ. నేను వదులుకోలేను మంత్ని. సో మొత్తానికి ట్రావెలర్ అయిపోయినావు నువ్వు. ఐ హ్యావ్ టు బై డిఫాల్ట్. బట్ చాలా తక్కువ మంది ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ సింగిల్ ఎలోన్గా కూడా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తామని చాలామంది చెప్తుంటారు. కనుక మీతోటి ఒకరోజు ఎప్పుడో ఒకరోజు మనం కూడా కలిసి ప్రయాణం చేద్దాం. నీ ఫామ్ హౌస్ కూడా చూస్తా, అందరు చెప్పారు. డెఫినెట్గా. సో మంత్ని మీ ఫ్యామిలీని అయితే చాలామంది మిస్ అవుతున్నాం. అందులో మేమైతే ఇప్పటివరకు మా ఫాదర్ మదర్ మిస్ అయినారు. తర్వాత మేము కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మిస్ అవుతున్నాం. ఆ లోటు మాత్రం బహుశా నేను అనుకుంటా అంటారు కదా, డాక్టర్స్ ఆఫ్ లోటు మాత్రం ఎవరు తీర్చలేరు. మన ఎల్డర్స్ ఏదైతే ఆ జనరేషన్ ఉండే, దే ఆర్ డిఫరెంట్ పీపుల్. అట్లాంటి జనరేషన్ మాత్రం వాల్యూస్ ఉంటుండే. ఇప్పుడు ఈ జమానాలో వాల్యూస్ తగ్గిపోయినాయి డ్యూ టు దిస్ బిజీ షెడ్యూల్ అండ్ ఆల్ దిస్ పేస్ ఆఫ్ అంటారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.